రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సతీష్ కుమార్, పొడిమి అగ్రిమార్ట్ నుంచి. ఈరోజు మనం ఆది అన్న తోటలో ఉన్నాం. బుక్కరాయ సముద్రం పిఏ కాలనీలో. మనం గత వారం కింద అన్న తోటలోకి వచ్చాం. అన్న తోటలో వచ్చినప్పుడు ఈ ఆకు అంచులు ఎండుతూ పొటాషియం ప్రాబ్లం అనేది ఎక్కువ ఉన్నది. సో దానివల్ల ఆ పొటాష్ అనేది తీసుకోలేక కాయ సైజు రాకుండా ఉన్నది. అప్పుడు అన్న మేము చెప్పిన వెంటనే మన పొడిమి స్టోర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మనం ఈ 2 ప్రొడక్ట్స్ ఇచ్చాం. ఆ 2 ప్రొడక్ట్స్ ఏంటంటే ఒకటి కే పవర్, ఇంకోటి కే మ్యాగలైట్. ఆ 2 ప్రొడక్ట్స్ వాడిన తర్వాత అన్నలో పొలంలో ఏ విధంగా రిజల్ట్ ఉన్నది ఇప్పుడు అన్న మాటలో తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. మీరు తోటకు వచ్చినప్పుడు మీకు ఈ 2 ఇచ్చాం కదా! అవును సో సార్. దీని పనితనం ఎట్లుందో మా రైతులకు చెప్తారా? ఈ కే పవరు అది మనం వేసిన కాంప్లెక్స్‌లు అవి ఇవి ఇది పని చేయకపోతే నేను ఎట్లా కాయ ఊరలేదే అని మళ్ళా సారుల దగ్గరికి పోయి తీసుకొచ్చి వదిలినాను. ఇందుకు నాకు కాయ బాగా నాణ్యగా ఉంది. క్వాలిటీ బాగా ఉంది. సైజు అట్లే వస్తుంది. ఇంతవరకు బాగా కాపాడుకుంటూ వస్తుంది. మళ్ళీ ఇంకా తేవాలని తెచ్చి ఇడసాలనుకుంటున్నా. ఎకరాకి ఎంత వదిలినారు? ఎకరాకి 2 లీటర్లు. 2 లీటర్లు వదిలినారు. కే మ్యాక్స్ వచ్చేసి ఒక బకెట్. ఒక బకెట్ ఎకరాకి ఒక బకెట్ వదిలారు. ఎకరాకి ఒక ఇది బకెట్. వదిలిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వదిలినారు? 4 రోజుల తర్వాత. మీకు వదలక ముందుకి వదిలిన తర్వాతకి పొలం వదలుకోకున్నాడు సైజు తక్కువ ఉన్నింది. లెంత్ కూడా ఏం పెద్దగా పీకలే. ఎట్లా అని దిగులు చేస్తా అంటే దాని ప్రకారం వలయి ఇడిసిన బాగుంది. సో వదిలిన తర్వాత మీకు కాయ సైజు బాగుంది. షైనింగ్ కానీ షైనింగ్ అంతా బాగుంది. మొత్తం అన్ని బాగుందంటారు. అన్ని బాగుంది. ఇప్పుడు 2 బండ్లు కొట్టినాను కూడా. 2 బండ్లు కూడా కొట్టారు వదిలిన తర్వాత. ఆదివారం ఒకటి, బుధవారం ఒకటి కొట్టాను. ఈ రోజు ఒకటి కొట్టింది. మీరు వదిలిన తర్వాత మీకు మంచి రిజల్ట్ అనిపించింది? మంచి రిజల్ట్ అయింది. వచ్చిన వాళ్ళు మాత్రం వ్యాపారస్తులు అయితే బాగుంది. కాయకు అసలు బాక్స్ బండ్లకే వెళ్ళిపోతాది. ఇప్పుడు దీన్ని వాడమని మన రైతు సోదరులకు ఏమైనా చెప్తారా? లక్షణంగా ప్రతి బీదవాడు కూడా వాడచ్చు సార్. ఇది వాడచ్చు. రేటు కూడా చాలా తక్కువ. రేటు తక్కువే. 300 రూపాయలు. 300 రూపాయలే అంతే. ఎకరాకు 2 లీటర్లు 2 లీటర్లు వదలొచ్చు. ఈ కేమ్యాగ్ వచ్చేసి 1600. 1600 ఎకరాకు ఒక బకెట్ వదులుకునేంత మంచిది. థ్యాంక్ యూ అన్న. ఇట్లాగే మీరు ఇంకా మిగిలిన ఉన్నాయి కాయలు ఉన్నాయి కదా, వాటికి కూడా కెమ్యాగ్ వదిలేసి మీ కాయ మంచి సైజు షైనింగ్ తెప్పించుకొని కొట్టేసుకున్నా. ధన్యవాదాలు. సో రైతు సోదరులు కూడా అన్న వాడిన విధంగా మీ పొలంలో కూడా ఈ కే పవర్ ఎకరాకు 2 లీటర్లు అలాగే కెమ్యాగ్ ఎకరాకు 10 కేజీలు వాడండి. మీ కాయ మంచి సైజు షైనింగ్ లెంత్ వస్తుంది. కాయ సైజుకు అన్నిటికి ఇచ్చినారు సార్. నాకు ఈ పొండాకి ఏమన్నా మార్గం ఉంది సార్? కాయ మీద ఉంది కదా. సో ఖచ్చితంగా ఇప్పుడు మన పుడమిలో ఐరావాల సిగాక్యూర్ అని దొరుకుతుంది సార్. ఈ సిగాక్యూర్ అనేది ఎకరాకు 1 లీటర్ వదిలితే ఈ పండాక్ అనేది వాటికి స్టాప్ అయిపోతుంది. అంటే ఆ ఆకు నుంచి స్ప్రెడ్ అవ్వకోకుండా అదే ఆకు ఆగిపోతుంది అనమాట. సో తద్వారా ఈ చెట్టు అనేది ఈ రోగం తట్టుకొని కాయ సైజు తెప్పించేస్తుంది. సో నువ్వు తొందరగా ఈ సిగాక్యూర్ అనేది ఎకరాకు 1 లీటర్ వదులుకొని తోటలో పండాక్ ప్రభావం అనేది తగ్గించేసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ.